ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. అటు బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో ఏర్పడినటువంటి మొన్న సోమవారం అర్ధరాత్రి ఏర్పడినటువంటి అల్పపీడనం ఈరోజు తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉండడంతో ఇటు 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు నుంచి కూడా పూర్తిగా వర్షాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో తీర ప్రాంతాలైనటువంటి అటు శ్రీకాకుళం నుంచి ఇటు గుంటూరు వరకు ఉన్నటువంటి తీర ప్రాంతాల జిల్లాల్లో విపరీతంగా వర్షం కురుస్తోంది. మీరు ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ప్రస్తుతం మనం విజయవాడ ప్రాంతంలో ఉన్నాము. మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ఈరోజు ఉదయం నుంచి కూడా విజయవాడ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వర్షం కురుస్తూ ఉంది. ఆ రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. అటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఈరోజు వాయుగుండంగా మారే అవకాశం ఉండటంతో అటు ఈరోజు నుంచి కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇటు ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. అటు మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటనలు చేసిన పరిస్థితి. అటు తీరం వెంబడి కూడా 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యం అటు మత్స్యకారులు ఎవరో కూడా వేటకు వెళ్ళకూడదని చెప్పింది, హెచ్చరికలు జారీ చేసింది. అటు ఏదైతే తీర ప్రాంతాల్లో పాటు అటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాగులు వంకలు కావచ్చు అవన్నీ కూడా పొంగి పొరులుతాయి కాబట్టి ఎవరు కూడా వాగులు వంకలు దాటే ప్రయత్నం చేయొద్దని చెప్పి అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నదీ పరివాహక ప్రాంతాల వైపు కూడా ఎవరు కూడా వెళ్ళకూడదని చెప్పి అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముంపు ప్రాంతాల ప్రజలకు ఇప్పటికే అటు తీర ప్రాంతాలు ఉన్నటువంటి జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముంపు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. వాళ్ళకి ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నీట మునిగిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో అటు సురక్షిత ప్రాంతాలకి వారందరూ కూడా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఈరోజు ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా విజయవాడ వ్యాప్తంగా కూడా విపరీతంగా వర్షం కురుస్తూ ఉంది. భారీ స్థాయిలో వర్షం కురుస్తూ ఉంది. దాదాపు ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం కురుస్తున్న నేపథ్యంలో అటు మొత్తం విజయవాడ వ్యాప్తంగా కూడా పూర్తిగా రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా విజయవాడ ప్రాంతానికి సంబంధించి లోతట్టు ప్రాంతాలైనటువంటి అటు వన్ టౌను, అదేవిధంగా కృష్ణలంక, ఇటు మొగలరాజపురం, అటు పడమట సంబంధించి లోతట్టు ప్రాంతాలకు సంబంధించి పూర్తిగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈరోజు వినాయక చవితి కావడంతో ప్రజలంతా కూడా అటు సామగ్రిని పూజకు సంబంధించిన సామగ్రి కోసం ఇటు రోడ్ల మీదకి రావడంతో రోడ్లన్నీ కూడా రద్దీగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ముఖ్యంగా ఈరోజు వినాయక చవితి నేపథ్యంలో విగ్రహాలు ఏర్పాటు చేసేటువంటి మండపాలు ఏర్పాటు చేసేటువంటి నిర్వాహకులు జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు. ఎవరు కూడా అటు కరెంట్ స్తంభాలు కానీ ఐరన్ పోల్స్ ఎక్కకూడదని చెప్పి అధికారులు ఇప్పటికే హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిన నేపథ్యంలో విజయవాడలో చాలా వరకు కూడా రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం కూడా ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాలకు సంబంధించి, ముంపు ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే మున్సిపల్ శాఖ అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. వారికి సంబంధించిన పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వినాయక చవితి నేపథ్యంలో ప్రజలంతా కూడా రోడ్డు మీదకి రావడంతో అటు సామగ్రిని కొనుక్కోవడానికి రోడ్ల మీదకి రావడంతో అప్పుడు రోడ్లన్నీ కూడా పూర్తిగా రద్దీగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం కారణంగా రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపించడంతో అటు విజయవాడ వ్యాప్తంగా కూడా పూర్తిగా ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తున్న నేపథ్యంలో రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనీ RTV విజయవాడ నుంచి. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.